ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి మిథున్ రెడ్డితో పాటుగా ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. అది ఏంటి అసలు ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు. అసలు ఎలాంటి ఆధారాలతో ఫైల్ చేశారు చార్జ్ షీట్ అనుకుంటున్నారు మీరు? నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది రామ్ గారు. సార్, భారతదేశంలో హిలేరియస్ స్కామ్ గానీ క్రైమ్ గానీ ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కామ్. ఎందుకు అంటే చెప్పండి క్వశ్చన్ అడుగుతున్నారు. అదే అంటే మీరు అలా అనడానికి ఏంటి కారణం అని? అంటే స్కామ్ ఉండి మీ స్కామ్ ఉంది అని చెప్తే దట్స్ ఫైన్ అండి. క్రియేటివ్ స్కామ్ అనేది ఇదొకటి నాకు తెలుసు. సినిమా స్టోరీ అంటే సినిమా తరహాలో ఒక స్టోరీని క్రియేట్ చేసి దానికి ఇన్వెస్టిగేషన్ ఒక పవర్ ఇచ్చి అది స్కామ్ అని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఎంతవరకు ప్రభుత్వానికి మంచిది? ఇది ప్రెసిడెంట్ గా అయితే సపోజ్ ప్రస్తుతం జరిగే ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి స్కామ్. ఎందుకంటే రీజన్ మీకు చెప్తాను. ఇప్పుడు చిన్న విషయం అంటే అవగాహన ఉందనుకుందాం, అవగాహన లేదనుకుందాం. ఒక లేమన్ గా మాట్లాడుకుందాం కాసేపు. మీరు ఒక జర్నలిస్ట్, అవునా? ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు ఆర్గనైజేషన్ కి బెనిఫిట్ చేస్తే స్కామ్ అవుతుందా, లేకపోతే ఆర్గనైజేషన్ కి లాస్ చేస్తే స్కామ్ అవుతుంది? చెప్పరా నాకు. అసలు అంటే ఏది స్కామ్ అవుతుంది? అంటే మీ పర్సెప్షన్ లో చెప్పండి, వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మీరు ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ చేస్తే స్కామా, ఆర్ మీరు ఆర్గనైజేషన్ కి లాస్ చేస్తే స్కామా? ఏది స్కామ్? లాస్ చేస్తే స్కామ్. ఎగ్జాక్ట్లీ. అడిగారంటే లిక్కర్ పాలసీ 2014 నుంచి 2019 ప్రైవేటీకరణ, అవునా? ప్రైవేట్ పర్సన్ చేస్తారు, ప్రైవేట్ పర్సన్ బిజినెస్, ప్రైవేట్ పర్సన్ దానికి ప్రాఫిట్ ని పొందుతారు. దాంట్లో ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అంటే సో కాల్డ్ XYZ ABC, రైట్? ఆల్ ఆఫ్ సడన్ గా గవర్నమెంట్ మారి 2019 నుంచి 2024 వరకు ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని చేంజ్ చేసి దాన్ని అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ లో తీసుకున్నది. తీసుకొని ఏం చేసింది అంటే అందులో స్టోర్స్, షాప్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్ లోనే పెట్టింది. అందులో ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టింది. అవుట్ సోర్సింగ్ వాళ్ళని మానిటర్ చేసేది ఎవరు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 3 ఆఫీసర్లు, గ్రూప్ 4 ఆఫీసర్లు, లోయర్ డివిజనల్ క్లర్క్, ఎల్డీసీలు, యూడీసీలు. సో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఇన్కమ్ ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ ఖజానాకి వస్తుంది. గవర్నమెంట్ ఖజానాకి, గవర్నమెంట్ ట్రెజరీకి ఇన్కమ్ రావడం అంటే ఎవరిది? ఒక ప్రభుత్వ సంస్థ ప్రజలకి సంబంధించి ప్రజలకి ప్రాఫిట్ చేయడం, అవునా? ఇప్పుడు అలా డబ్బులు వచ్చి గవర్నమెంట్ దాంట్లో డబ్బులు వచ్చి గవర్నమెంట్ అండర్ లో ఉండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యి ఇంతమంది ఉపాధి దొరికి ఇంత ప్రాఫిటబిలిటీలో ఉన్న ఒక స్కీమ్ ని స్కామ్ అని చెప్పి మాడిఫై చేస్తున్నారు అంటే ఇంక ఇంతకంటే ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఇమ్మెచ్యూర్డ్ గవర్నమెంట్ ఏదైనా ఉంటుందా? వీళ్ళు మన భవిష్యత్తుని, మన రాబోయే తరాలకి సిస్టమ్ ని చూపిస్తారంటే అసలు ఇంకా ఇంతకంటే హిలేరియస్ ఏది ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ప్రజెంట్ లిక్కర్ ఏదైతే పాలసీ ఉందో ఆ లిక్కర్ పాలసీ ప్రభుత్వానికి వచ్చే డబ్బుల్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేశారు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసారు. రెండిట్లో దేని స్కామ్ అంటాం మనము? ప్రెసెంట్ ఉన్న లిక్కర్ పాలసీ ప్రైవేటీకరణ చేశారు కాబట్టి దాన్ని స్కామ్ అని అన్నారు. కానీ ఇక్కడ ఎంత విచిత్రమైందంటే కలరబుల్ ఎక్సర్సైజ్, మిస్యూజ్ ఆఫ్ పవర్, పవర్ ని మిస్యూజ్ చేస్తూ షెడ్యూల్ 3 కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓట్ తీసుకుంటాం. ఓట్ తీసుకున్నప్పుడు సీక్రసీ మెయింటైన్ చేస్తాము, యూనియన్ చూపించాము, ఫేవరిజం చూపించాము, ఇంపార్షియల్ అనేసి మేము ప్రామిస్ చేస్తాం, అవునా? అని ఇప్పుడు ఇది చేసేదండి, మీరు ఇంపార్షియల్ గా ఉంటా కూడా పార్షియల్ గా మీకు సంబంధించిన వ్యక్తుల కోసము దాన్ని లాటరీ సిస్టమ్ పెట్టి లిక్కర్ పాలసీని చేంజ్ చేసి వాళ్ళకి స్టోర్స్ నుంచి ప్రాఫిట్ ని పొందే విధంగా వాళ్ళని బెనిఫిట్ చేశారు. దీంట్లో సామాన్య ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఏమైనా ప్రాఫిట్ ఉందా? ప్రజెంట్ పాలసీలో లేదు. గత ప్రభుత్వంలో
ప్రభుత్వానికి డబ్బులు వచ్చేవి, ఆ ప్రభుత్వం డబ్బులు ప్రజలకు యూటిలైజ్ అయ్యేవి. అవునా? ఇప్పుడు ఏమీ ఎవిడెన్స్ లేని దాంట్లో ఒక లెటర్ రాస్తే దాన్ని కమిటీ ఏర్పాటయ్యి ఆ కమిటీని ఇమీడియట్ గా కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేసి అంటున్నారు. ఓకే, వెరీ వెల్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ లోని కలెక్ట్ చేస్తారు. వీళ్ళు కలెక్ట్ చేసే ఎవిడెన్స్ అన్ని ఏంటంటే హియర్సే, కొలాబరేటివ్ ఎవిడెన్స్ అనేది నాకు తెలిసి లేదు, నాకు తెలియదు. మరి అక్కడ ఏం జరుగుతుందో ఏంటనేది వి డోంట్ నో. ప్రాక్టికల్ గా ఈ మధ్య కాలంలో ఐఎమ్ సారీ టు సే, నేను ఎందుకు ఈ విషయం అంటున్నానంటే జుడిషియరీ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్ అండి. అసలు జుడిషియరీని మనం ఎందుకు పెట్టుకున్నామంటే మన రాజ్యాంగము 3 టైప్స్ సిస్టమ్: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. లెజిస్లేటివ్ తప్పు చేసిన జుడిషియరీ దాన్ని మందలించాలి, కరెక్ట్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసిన దాన్ని మందలించాలి, కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? జుడిషియరీ మీద ఉంది. ఇప్పుడు జుడిషియరీ సిస్టమ్ లో మన సుప్రీం కోర్టు, నిన్న హైకోర్టు కూడా చాలా సందర్భాలలో సర్కులర్ కూడా రిలీజ్ చేసింది. డిస్ట్రిక్ట్ జుడిషియరీ సిస్టమ్ చాలా ఇదిగా మారిపోయింది, మెకానికల్ గా పనిచేస్తున్నారు, మీరు కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని చేసేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకు అలా భావించడానికి పరిస్థితులు వచ్చాయి అంటే వాళ్ళు పంపించిన ఆర్డర్లు కానీ, రిమాండింగ్ పంపించిన విధానాలు కానీ ఇవన్నీ చూస్తే ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ కి, డాక్టరీన్స్ కి, అలానే సుప్రీం కోర్టు, అపెక్స్ కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కి భిన్నంగా ఉన్నాయి. ఎందుకు ఇలా చేశారు అని ఒకసారి మనము పరిశీలించుకుంటే అందరూ కూడా అండర్ ప్రెషర్ లో ఉన్నారు. ఎందుకు ప్రెషర్ లో ఉన్నది వి డోంట్ నో. మెకానికల్ అరెస్ట్లు, మెకానికల్ రిమాండ్స్, కొలాబరేటివ్ ఎవిడెన్స్, ఈఎస్ఏ ఎవిడెన్స్ మీద సుప్రీం కోర్టు చెప్పింది ఈఎస్ఏ ఎవిడెన్స్ మీద దాన్ని కోఅక్యూజ్ చేయడానికి లేదు అంటే అన్లెస్ కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప అని చెప్పేసి. ఏమైపోతుంది? వీళ్ళు అన్నారంట, వాళ్ళు అన్నారంట. ఇక్కడ హిలేరియస్ కామెడీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉందండి, ఈ గవర్నమెంట్ దగ్గర సీఎం దగ్గర ఒక ఎంపీ వచ్చాడు అనుకోండి, ఆ టైంలో ఎంపీ వస్తే స్కామ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే అది స్కామ్ అంటారు. అంటే చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో లేకపోతే ఐఏఎస్ లో, ఐపీఎస్ లతో మీటింగ్లు పెట్టుకుంటే స్కామ్. ఒకవేళ అదే కరెక్ట్ అని అనుకుంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం వేసే ప్రతి దాని మీద కూడా స్కామ్ అని చెప్పి రావాలి. ఎందుకు విషయం అంటానంటే కాన్స్పిరసీలో మీకు కొలాబరేటివ్ లేకుండా హౌ కెన్ యూ కన్క్లూడ్? నేను ఎందుకు అంటున్నానంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టమ్ కానీ దగ్గర ఇమీడియట్లీ ట్రైనింగ్ అని జ్యుడిషియల్ అకాడమీ ఉంది, వాళ్ళ ట్రైనింగ్ పంపించాలి, కొన్ని ప్రెసిడెంట్ ని ఫాలో అవ్వమని చెప్పి. ఎందుకు ఫాలో అవ్వమంటున్నారంటే పోలీసులు చేసే తప్పుల్ని కరెక్ట్ చేసే బాధ్యత డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రైమరీ రోల్ లో ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా ప్రెసిడెంట్స్ కావచ్చు, డే బై డే అప్డేట్ అవుతున్న గైడ్ లైన్స్ కావచ్చు, వీటిని ఇమీడియట్ గా ట్రైనింగ్ వెళ్ళి దాని అకాడమీ ఇంజస్టిస్ జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇల్లీగల్ అరెస్ట్ లని అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పోలీస్ వాళ్ళు లాగా ఇల్లీగాలిటీ చేస్తూనే ఉంటారు, కానీ పోలీస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ పాపం తెలియలేదు అనుకోండి, వాళ్ళ సుపీరియర్ చెప్పాడు, వాళ్ళ బాస్ చెప్పాడు అని ఇలానే వెళ్ళిపోతుంటారు. ఈవెన్ మీరు ఒక కానిస్టేబుల్ కి నువ్వు ఏ పవర్ మీద, ఏ మాన్యువల్ మీద, ఏ పోలీస్ ఆర్డర్ మీద నువ్వు నా బండి ఆపుతున్నావు అని చెప్పి అడిగితే వాడికి తెలియదు. నాకు తెలియదు, మా సార్ చెప్పారు ఇది ఇంతే రూల్ ఉంది, ఆ రూల్ అంటే చూపించారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఓన్లీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద మాత్రమే ఫాలో అవుతారు. there is no proper procedure, ఎందుకంటే ట్రైనింగ్ లేదు. ఒకసారి ఆర్టీఏ పెట్టండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి పెట్టండి, అలాగే జ్యుడిషియల్ అకాడమీ పెట్టండి, ఎన్ని ట్రైనింగ్ చేస్తారు, ఎందుకు ఇంత లేకుండా జరుగుతుంది? పీరియాడికల్ ట్రైనింగ్స్ ఎందుకు? ట్రైనింగ్స్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, ప్రాపర్ ఆఫీసర్స్ ఉండకపోవడం, ఇంటెలిజెన్స్ ఉన్న ఆఫీసర్స్ లేకపోవడం వల్లనే ఈ రోజు భారతదేశంలో ఇంజస్టిస్ జరుగుతుంది. అలానే అదే సందర్భంలో నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మిథున్ రెడ్డి అనే ఆయన, ఆ పర్సన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ. ఎంపీకే పార్లమెంట్ లో లాని తయారు చేసే ఎంపీకి ఈ రోజు లీగాలిటీ ఫాలో అవ్వకుండా చేస్తున్నప్పుడు కరెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ హౌ కెన్ బి యు డూ అన్ sovereign duty, you discharge your sovereign duty, you do in a partial manner అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. పీపుల్ హ్యావ్ ఎ డౌట్, పీపుల్ కి డౌట్ ఉంది, ఎందుకంటే మీరు ఇంపార్షియల్ గా లేరు, పార్షియల్ గా ఉంటున్నారు అని చెప్పేసి.
ఎంపీ కూడా మీరు అలా చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు, ఫేవరిజం లేకపోతే అప్రిషియేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వస్తుందనో, ఇన్స్ట్రక్షన్స్ బై ద గవర్నమెంట్ అనో ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకనే ఈ రోజు వాళ్ళు రిమాండ్ తీసుకెళ్తారు. మరి అక్కడ మెజిస్ట్రేట్ ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి దాన్ని అన్ని పరిశీలిస్తారా లేదా చూడాలి. చూసిన తర్వాత నేను అప్పుడు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లమాటిక్ గా ఈ కేసు ఉండబోతోందని అటు సోషల్ మీడియా అవనివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవనివ్వండి బాగా జోరుగా ప్రచారం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉండబోతోంది ఈ కేసు తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? సార్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను సార్. డైరెక్ట్ కొలాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా ఈ కేసులో ఎలాంటి స్టెప్పులు ఎవరు చేసినా రేపు జ్యుడిషియల్ స్క్రూటినీలో ఖచ్చితంగా వాళ్ళకి స్లాపింగ్ అయితే జరుగుతుంది, స్టిచెస్ అయితే పాస్ అవుతాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మనం చెయ్యాలి, చేయకూడదు అని నేను అనట్లేదు, కానీ డెలిబరేట్ ఆఫ్ అటెంప్ట్స్ చేయడం వల్ల నిదర్శనము చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈజీ ర్యాంక్ లో ఉన్న అధికారిని జైలుకి పంపించి పాపం ఆయనని హార్ట్ స్ట్రోక్ వరకు తీసుకొచ్చి ఆయన సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో బెటర్ ఐ సజెస్ట్ ఆఫ్ ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్ హూ ఆర్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ కరెంట్లీ, యూ జస్ట్ ఫాలో రూల్ ఆఫ్ లా. ఇన్ కేస్ ఇఫ్ యూ డీవియేటెడ్ యూ ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే జ్యుడిషియరీ రివ్యూ అనేది ఎప్పుడైనా జరుగుతుంది. వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి మేము రెడీ అవుతామని అనుకుంటే వాళ్ళు ఎంత డెలివరీస్ అయినా చేయొచ్చు. మేబీ ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరగచ్చు, బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ అందరికీ కూడా జస్టిస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరు ఫైనల్ చేశాక మళ్ళీ రిమాండ్ కి ఎందుకు వీళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది ఏంటి అసలు? ఒకటండి, వన్స్ చార్జ్ షీట్ ఇస్ ఓవర్ ద క్వశ్చన్ ఆఫ్ అరెస్ట్ డజంట్ అరైజ్. అదే అసలు అరెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఓన్లీ 3 సర్కమ్స్టాన్సెస్ ఏంటి అంటే ముద్దాయి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడం ఒకటి, పారిపోతాడు ఎస్కేప్ అయిపోతాడు అనేది 2, 3 ఎవిడెన్స్ లను కానీ విట్నెస్ లను కానీ టాంపరింగ్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేయగలుగుతాడు చేస్తాడు అని చెప్పేసి భావనలో మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. అదే 3 సర్కమ్స్టాన్సెస్ లేనప్పుడు అరెస్ట్ అనేది నాట్ నెసెసరీ. కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో, సీరియస్ అఫెన్సెస్ లో అరెస్ట్ అనేది కూడా ప్రివెంటివ్ చేయడానికి మాత్రమే. ప్రివెంటివ్ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే పనికొస్తుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన సో మరి ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ డోంట్ నో. దట్ జ్యుడిషియరీ హస్ టు టేక్. అంటే లైక్ ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా సాటర్డేనే తీసుకెళ్ళడానికి ఏంటి సార్ రీజన్? అంటే మరుసటి రోజు సండే కాబట్టి కోర్టు ముందు విచారపరిచే ఇది ఉండదు కాబట్టి లైక్ దానికోసమేనా ఇది ఏదైనా కొంచెం కుట్రపూరితంగా ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? సార్ అప్పుడు ఏమి చెప్పలేము సార్, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమాటిక్ ఏమైపోతుంది అంటే మీకు డే బై డే ఒక డిఫరెంట్ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్ అండి. అది మనం చూడాలి, చూసి చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాటర్డే ఎందుకు చేయాల్సి వచ్చిందని దానికి దర్ ఇస్ నో రీజన్. ఓన్లీ రీజన్ ఏంటి అంటే రిమాండ్ కి ఒకవేళ చేస్తే వాళ్ళకి బెయిల్ చేసుకోవడానికి స్కోప్స్ ఉండవు, వర్కింగ్ డేస్ ఉండవు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఎగ్జిక్యూటివ్ చేసే తప్పులకి హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్ట్ డోర్స్ 24/7 ఓపెన్ లో ఉంటాయి. ఎనీ టైం యూ కెన్ మూవ్ ద మోషన్. అంటే కాదండి, సండే కేసెస్ కాదు, అరెస్ట్ చేసిన 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది ఏది అయినా ఇంటి దగ్గర అయినా కూడా జ్యుడిషియల్ డిశ్చార్జెస్ కాబట్టి వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయొచ్చు. అది జడ్జి తీసుకుంటే దీన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్లీ ఎప్పటి నుంచో ఈ అంటే పాలకపక్షంగా ఉన్నటువంటి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్ త్రూ ఈ లిక్కర్ క్యాంప్ కి సంబంధించి నెక్స్ట్ జగనే అని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఫర్దర్ గా ఏంటి అసలు లైక్ అది అందులో ఎంత వాస్తవంగా ఉండే అవకాశం ఉంది, ఇందులో ఎట్లా ఉంటుంది ఈ కేసుకి సంబంధించి? సార్ అసలుకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జగనే అని చెప్పుకునే దానికంటే వాళ్ళకు ఇప్పుడు మీడియా ఫస్ట్ విట్నెస్ గా తీసుకోవాలి. మీడియా అందరూ వాళ్ళకి ఎక్కడి నుంచి ఎవిడెన్స్ వచ్చాయి, డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి పంపేశారు, ఇదంతా ఎలా తెలుస్తుంది అనేది ముందు వాళ్ళని విచారించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని తీసుకొని దాన్ని అప్పుడు జగన్ మీద కావాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఓన్లీ హియర్సే మీడియాలో కథనాలు వస్తున్నాయి, పేపర్ లో ప్రింట్ అయిందని చెప్పేసి దాన్ని తీసుకుని వెళ్తే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మీద నిలబడవు కదా. అంటే
జగన్మోహన్ రెడ్డి గారిని లింక్ చేయడానికి ఏంటి సార్ ప్రధానంగా ఏం ఎందుకు అట్లా? సార్ ఇట్స్ వెరీ సింపుల్, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఉమ్, ప్రెసెంట్ గవర్నమెంట్ ఇస్ టోటలీ 100% ఫెయిల్డ్. ఉమ్, ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ గానీ, నారా లోకేష్ గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గానీ చెప్పిన మాటలు ఏవి కూడా ఈ రోజు 100% డిశ్చార్జ్ అవ్వలేదు. ఈ రోజు గ్రౌండ్ లెవెల్ ఒకసారి చూసుకుంటే ప్రజలందరూ వాళ్ళని, పవన్ కళ్యాణ్ ఒక రోజు అన్నారు గుర్తుంది, మేము బయటికి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు అని చెప్పేసి. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంకా చెప్పులు తీసుకుని కొట్టట్లా. ఉమ్, వాళ్ళు కూడా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతారు కదా, చెప్పులు విసురుతారు. ఉమ్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వము బిహేవ్ చేస్తానంటే ఓటర్ నాకు పవర్ ఉంది కదా వచ్చాను చేస్తానంటే రోజు పబ్లిక్ కూడా చూపిస్తారు మీకు రిజల్ట్. ఇప్పుడు వైసీపీ లాస్ట్ టైం లో మీరు ఏ విధంగా అయితే వాళ్ళు రాంగ్ అని చూపించినప్పుడు మీకు ఎలా అయితే రిజల్ట్స్ ఇచ్చారో మీకు కూడా అదే పద్ధతి ఉంటుంది. ఓన్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే అంతకుమించి లేదు. రైట్, ఓకే. రైట్ బాలా గారు, ఒకవేళ చార్ట్ షీట్ కాపీ చేస్తే మళ్ళీ దానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.